హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక అంటే నాకు నచ్చినవి తీసుకున్నా, కానీ నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చు చేసిందేమో అనిపిస్తుంది. బట్ అదేం అనవసరం కాదు, తీసుకోవాలనిపించింది తీసుకున్నా. సో అవి ఏమేమి తీసుకున్నానో చూపిస్తా. యాక్చువల్లీ ఈరోజు మేము డిమార్ట్కి వెళ్ళినాం అనమాట. అది కూడా పాప స్కూల్కి లంచ్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళినాం. కానీ తీసుకున్నది ఏంటంటే చూపిస్తా. స్ప్రైట్ తీసుకున్నా, మ్యాంగో తీసుకున్నా. ఇది కూడా తక్కువకే వచ్చిందని చెప్పి తీసుకున్నా. అంటే 120 రూపీస్ ఉంటే 80 రూపీస్కే వచ్చింది. ఇది నా కోసమే తీసుకున్నా. చాకోస్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి చాక్లెట్స్ అంటే మా పాపకు చాలా ఇష్టం. ఈ సోయా స్టిక్స్ నాకు చాలా ఇష్టం, బాగుంటాయి. ఇది తర్వాత చెప్తా. అంటే నేను తీసుకున్న స్నాక్స్ ఏమేమి తీసుకున్నా చూపించాలి కదా. మామ్స్ మ్యాజిక్, ఇది కూడా పాపకే ఇష్టం. నాకు ఎప్పటి నుంచో ఇది నాన్ స్టిక్ది చిన్నది కడాయి తీసుకోవాలి అని చాలా ఇష్టం ఉండే. సో తీసుకున్నా, నా కోరిక నెరవేరింది. ఇది దూద్ పేడ అంట, మా ఆయనకి ఇష్టం. నాకు అసలు ఏంటి కూడా తెలియదు. మా ఆయన అంటే చిన్నప్పుడు కూడా తిన్నాడంటే, ఇవి చూడంగానే కొనుక్కోవాలని అంటే కొనుక్కున్నాడు. తర్వాత ఇది మా ఫ్రెండ్ నా కోసం తీసుకున్నాడు. అమౌంట్ నేనే పే చేసిన. ఇది కూడా చెప్తా. యాక్చువల్లీ పోయింది రెండింటి కోసమే, నిజం చెప్తున్నా, ఈ రెండింటి కోసమే. కానీ కొన్నది మాత్రం ఇగో ఇవన్నీ ఉన్నాం. అండ్ ఇది ఒకటి దువ్వైన కూడా తీసుకున్నాము. ఈ సంచి కూడా అక్కడే కొన్నాము. సో అసలు పోయిందేమో వీటి కోసం, ఈ రెండింటి కోసం పోయి బిల్లు మొత్తం చేసింది మాత్రం 1300 రూపాయలు. కేవలం ఈ రెండింటి కోసం పోయింది. కానీ ఇవన్నీ కొనాల్సి వచ్చింది. సో డిమార్ట్కి పోయే వాళ్ళది, డిమార్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటనంటే, మనం మామూలుగా జనరల్ స్టోర్స్కి వెళ్తే మనం బయట ఉండి తీసుకుంటాం ఏదైనా తీసుకునేది ఉంటే. సో డిమార్ట్కి వెళ్తే ఏమవుతుంది అంటే, మనం సపోజ్ ఈ థమ్స్అప్ బాటిల్ కొనడానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఉన్న అన్నీ కొనేస్తాము. అంటే మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి అది కొనాలి, ఇది కొనాలి, అలా చేయాలి, ఇలా. నేను ఎవ్రీ టైం చూస్తూనే ఉంటా. ఒక్కదానికోసం పోతాము కానీ చాలా తీసుకుంటాము. అదేంటో అస్సలు అర్థం కాదు అసలు. సో ఈసారి అయితే ఇలా అయింది. సో నెక్స్ట్ టైం ఇంకెలా అవుతుందో చూద్దాం మరి. ఓకే, బాయ్. అండ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. Bye guys.